వెల్కమ్ బ్యాక్. కోడిగుడ్డు ధర కొండెక్కింది. గతంలో ఎన్నడూ లేనంత రేటు పలుకుతోంది. ఉత్తర భారతదేశంలో డిమాండ్ భారీగా పెరిగింది. గుడ్ల సరఫరా తగ్గడంతో హోల్సేల్ ధర ₹6.75 చేరింది. రిటైల్ దుకాణాల్లో ఒక్కో గుడ్డు ₹8 విక్రయిస్తున్నారు. గతంలో ఉభయ గోదావరి జిల్లాలో రోజుకు 1.75 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. తెగుళ్లు, చలి తీవ్రత, ఫీడ్ ధరల పెరుగుదల ప్రభావంతో ఇప్పుడు ఉత్పత్తి 1.20 కోట్లకు పడిపోయింది. కోడిగుడ్ల ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ధరలు రోజు రోజుకి పెరుగుతుంది. ఓ పక్క భారతదేశంలో కూడా రికార్డ్ స్థాయితో వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. దీనికి అంటే ఓ పక్క వాడుకదారులు అంటే ఎవరైతే వినియోగదారులు ఎవరుతున్నారో వినియోగదారులు రోజు రోజుకి పెరగడం, మరో పక్క చలి తీవ్రత ఎక్కువ అవడంతో గుడ్డు ఎక్కువ తింటున్నారు. మరో పక్క కోల్డ్ ఫార్మ్స్ సంబంధించి ఎక్కువ మంది పెట్టుబడిదారులు ముందుకు రావట్లేదు, దానివల్ల రేట్లు పెరుగుతాయని చెప్పి పక్క ఎక్కువ కోల్డ్ ఫామ్ నిర్వాహకులు కూడా చెప్పుకునే పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనకు సంబంధించి ఈ కోల్డ్ సంబంధించి పౌల్ట్రీ ధర ఉన్నాము. మన వద్ద కొంతమంది యజమానులు కూడా వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఇప్పుడు చూస్తున్నాం అంటే గతంలో ₹5, ₹4 ఉండేది. ఈరోజు చూసాం ధరలు చూస్తున్నాం 12 గుడ్లు ₹84, అంటే సుమారు ₹7 వచ్చింది. అంటే ఈరోజు రేటు పెరిగింది అసలు మీరు అనుకుంటారా యజమానిగా? రేటు పెరగడం ఏంటండి, ఇది గుడ్డు రేటు పెరగడం అన్నది ఓ రకంగా అయితే తక్కువ. ఎందుకంటే మార్కెట్లో మొక్కజొన్న రేటు కానీ, నూకలు కానీ, దీనికి సరిపడా సోయా కానీ ఈరోజు కూడా ప్రతిరోజు రేట్లు పెరుగుతూనే ఉంటున్నాయి తప్ప అవి తగ్గట్లా. ఎందుకు తగ్గట్లేదంటే ప్రతి ఒక్కటి కూడా అది మీకు సోయా వచ్చి పైనుంచి రావాలి, మొక్కజొన్న ఇక్కడ లోకల్గా ఉంటుంది. రెండోది మీకు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే లేబర్ కూడా బాగా పెరిగారు. లేబర్ యొక్క జీతాలు వేతనాలు కూడా బాగా పెరిగినాయి. దాని గురించి కూడా మీకు ఈ గుడ్డు రేటు పెరుగుతాయి. గుడ్డు రేటు ఎంత పెరిగినా గుడ్డు ఈరోజు కోడిగుడ్లు వస్తలోకి కోళ్ళు పెట్టి గుడ్లు సంవత్సరాలకు 300 గుడ్లే పెడతాయి. మిగతా అంతా తినడం ఇవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కటికి ఇన్వెస్ట్మెంట్ పెరగడం వల్ల రిటర్న్స్ కూడా ఒక రకంగా ఈ సంవత్సరం అయితే బాగుంది, ఈ 3 నెలల నుంచి అయితే బాగుంది. ఇంకా కారణం ఏంటంటే చలి తీవ్రత పెరిగింది. రెండోది ఇక్కడ ఇది ప్రొడక్షన్ ఈ వ్యాపారం చేసే వాళ్ళు కూడా సంఖ్య తగ్గిపోతున్నారు. ఉండి కొలది చేయడం ఇంట్రెస్ట్ లేక, సెకండ్ జనరేషన్ ఈ బిజినెస్ చేయలేక ఈ బిజినెస్ చాలామంది వదిలి రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోతున్నారు. రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి, ఎప్పుడో కొన్న సైట్లు, ఎప్పుడో కొన్న భూములు ఉండడం వల్ల అవి ఈరోజు పెరగడం వల్ల ఈ సెకండ్ జనరేషన్ అంటే తండ్రి తర్వాత పిల్లల తర్వాత పిల్లలు ఈ బిజినెస్ చేయడానికి అంత ఆసక్తి చూపట్లేదు. ఎందుకు చూపట్లేదంటే మినిమం రిటర్న్స్ రావట్లేదండి. గుడ్ రేట్ ఏదైనా ₹7 పైన ఉంటేనే ఫార్మర్కి వర్కౌట్ అవుతుంది. ఈ వర్కౌట్ అయినంత సేపు ఇబ్బంది ఉండదు. ఫార్మర్ కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేయాలంటే కొద్దిగా ఆసక్తి చూపుతారు. ఎవరైనా కొత్త వాళ్ళు రావాలన్నా, ఎవరైనా ఈ డబ్బులు ఒక 3 నెలలు బాగుండి 2 నెలలు బాగుపడడం, ఈ అప్ అండ్ డౌన్స్, ఈ పౌల్ట్రీలో ఉన్న ఛాలెంజింగ్స్కి ఎదుర్కోవడం కొద్దిగా ఇబ్బందికరం. దాని గురించి సెకండ్ చూస్తామండి. అంటే ఇప్పుడు ఎవరైనా పిట్టలమ్మకు బాగుంటున్నారు, ఆయన వ్యాపారం చేసిన తర్వాత వాళ్ళ పిల్లలకి అందజేసే విధంగా కొంతమంది ఉంటారు. అలాగే సర్వసాధారణంగా అంటే ఒక ఫార్మ్స్ అంటే పెద్ద వ్యాపారం చేస్తారు, అంటే ఇది తక్కువ వ్యాపారం, లక్షల్లో పెట్టుబడి. అటువంటిది ఈ వ్యాపారం అంటే మీరు కానీ లేకపోతే మీ ఫాదర్ మీరు చేయొచ్చు, లేకపోతే మీరు మీ వెనకాల కంటే మీ పిల్లలకి ఇచ్చే అవకాశం కానీ, అంటే ఇదంతా చూస్తే రాబోయే కాలంలో వ్యాపారం చేయగలిగే పరిస్థితిని కనబడుతుంటారా? ఈ వ్యాపారం చేయడం చాలా కష్టపడి, ఎందుకంటే ఈ వ్యాపారానికి ఇన్సూరెన్స్ అనేది ఏది ఉండదు. కోడి ఈరోజు చచ్చిపోతే కోడికి ₹400 పోయినట్టే. దాని గురించి ఎవరు ఆసక్తి గురించి చూపరు. ఎందుకు రిస్క్ బేర్ చేయలేదు. ఈరోజు బ్యాంక్ లోన్లు ఇస్తున్నాయి, చేస్తున్నాం. రేపటి రోజు ఆ లోన్లు ఎక్కడి నుంచి కట్టాలంటే దీంట్లో రిటర్న్స్ రావాలి కదా. రెండో దీనికి ఇన్సూరెన్స్ అన్న పద్ధతి ఒకటి లేదు. ఇదే ఛాలెంజింగ్. ఇది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సాయంకాలం పడుకునే వరకు ఆ గుడ్లు పొద్దుట ఎన్ని గుడ్లు వస్తాయి, సాయంకాలం మన ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, మన కోడి ఎలా బతుకుద్ది ఏంటి, ఇవన్నీ చూసుకోవడం చాలా ఇబ్బందికర విషయం. ఇది ఇప్పుడు మీరు ఈరోజు రేట్లు పెరిగినాయి అంటే దాన్ని దీన్ని అంటే ఏ రకంగా చూడొచ్చు మీరు మామూలుగా? సామాన్య మానవుడికి అయితే గుడ్ రేట్ ఎక్కువ అని చెప్తాము. మరి వాళ్ళు చెప్పిన విధానం బట్టి అయితే పౌల్ట్రీ మెయింటెనెన్స్, మళ్ళీ అది కాకుండా దానికి ఫీడు అవన్నీ అంటే మటుకు కొంచెం గుడ్ రేట్ తక్కువగా ఉంటేనే బెటర్ పబ్లిక్గా. చూసాం కదా, అంటే ఇప్పుడున్న ధరలు అయితే మాత్రం అంటే మీరు అంటే ఒక సామాన్యుడికి ధర భారం అని చెప్తున్నారు. కానీ ఇక్కడంటే పౌల్ట్రీ యజమానిగా అంటే ఇక్కడున్న ఖర్చులు కానీ, ఇక్కడున్న అంటే వారి ఫీడ్ సంబంధించి కానీ, లేకపోతే ఒక కోడి కనీసం అంటే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద అయిన తర్వాత అది నిలదొక్కుంటుందా, లేకపోతే ఏమైనా బర్డ్ ఫ్లూ అటువంటి ఏమైనా వ్యాధులు వచ్చి చనిపోయే అవకాశం ఉంటాయి. వాటి మాకు ఇన్సూరెన్స్ కూడా లేవు. దీనివల్ల కూడా చాలామంది రేపటి రోజు కూడా ఈ ఫార్మ్స్ పెట్టడానికి కూడా చాలామంది ఇష్టపడలేదు. ఇప్పటికైనా ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫార్మ్స్ వైపు నిర్ణయాలు తీసుకుని వారికి ఏమైనా వెసులుబాటు కల్పిస్తే తదుపరి కార్యాచరణగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి ఒక పక్క ఫార్మ్స్ యజమానులు, మరో పక్క వినియోగదారులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, న్యూస్ కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.